సిద్ధు ఈరోజు సార్ కొట్టడానికి కారణం సందీప్ గారే. ఎందుకు అడు సార్ అడగక ముందు క్లాస్ వర్క్స్ హోంవర్క్స్ అడుగుతుంది. అవునరా, అరే సందీప్ గారే రే అంటే ఈరోజు మంచి క్లాస్ ఇస్తాం. సార్ అడగక ముందు హోంవర్క్స్ అడుగుతున్నావు, క్లాస్ వర్క్స్ పెట్టుకున్నావు. అవునరా, నువ్వా బారా సార్ అడగక ముందు చెప్తున్నావు అనుకో చూడు. అరే మీరు రాలేదని నాకేం చెప్తున్నా? ఎందుకు ఇట్లా కూర్చున్నారు? మీ ప్లేస్ లో కూర్చోపోండి. ఎందుకు ఇట్లా పండుకున్నావు? సార్ నేను వాడుకోవాలి సార్, బాస్ అందరు కొట్టుకుంటారని చోటు కింద చూసుకున్నాను. సంజీవ్ గారి నేను కొట్టినాను సారికి చెప్పినావు అనుకో, ఇంకోసారి కొట్టినాను సారికి చెప్పినావు అనుకో, బయటకైనాక కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎవరెవరు కొట్టుకుంటారు? సిద్ధన్న సందీప్ అన్న కొట్టింది సార్. అవును సందీప్ సిద్ధు నిన్ను కొట్టిందా? ఎవరు కొట్టలేదు సార్. సిద్ధన్న కొట్టింది కదా, కొట్టలేను ఎందుకన్నా? కొట్టినరా కొట్టినప్పుడు నువ్వెందుకు కొట్టలే? వాడు 10 కొట్టినప్పుడు నేను ఒకటైనా కొడుతుంటుందా? అట్లా కొట్లాడితే గొడవలు అవుతాయిగా. నాకు సండే స్కూల్ చెప్తారా మీకు ఎవరైనా కొడితే కొట్టద్దని, కానీ అందుకని కొట్టలేను. పిల్లలు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. దేశంలో ఇండియా ఎక్కడుంది? ఉంది సార్. ముంబైలో ఉన్నది సార్. ఢిల్లీలో ఉన్నది సార్. అరే ఢిల్లీలో కాదురా, ముంబైలో ఉన్నదిరా. బొంబాయిలో లేదే, ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉంది, బొంబాయిలో లేదు. ఆగండి ఎక్కడ ఉంటుంది నేనే చెప్తా తర్వాత. ఐ డోంట్ నో అంటే తెలుగులో ఏంటిది? నాకు తెలియదు సార్. అడుగులు రాను కోసం ఏంటిది అంటే కొంటాం, కానీ ఇంగ్లీష్ లో ఏమంటారు? తెలుసుకోండి రండి. కొండగడి ఇంగ్లీష్ లో ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్నాక్స్ ఏమన్నా తెచ్చుకుంటే తినండి. ఓకే సార్, స్నాక్స్ తిన్నా. దిలీప్గానే స్నాక్స్ తెచ్చుకోలేని కొన్ని ఇస్తారా? అరే పోరే పో, నాకే సరిపోరా. స్నాక్స్ తెచ్చుకోలేవారా? రోజు తెచ్చుకోలేను, నేను ఇస్తారా? నీకు కొట్టిన కదా, ఎందుకు ఇస్తున్నారా? ఏం కదరా మన అడే కదా. అదే నేను ఇప్పటిదాకా కొట్టిన కదరా, నువ్వెందుకు ఇచ్చిన కూడా? నేను స్నేహం చేసిన కానీ వాడే నువ్వెందుకు ఇచ్చిన? నా ఫ్రెండ్ రా, కొన్నంత మాత్రం నా ఫ్రెండ్ కాకుండా. బైబిల్లో ఒకటి ఉంటుంది రా, నీ శత్రువుని ప్రేమించు. నువ్వు నాకు శత్రువు కాదురా, మిత్రువు. చూడు సిద్ధు, జీవితంలో స్నేహం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కొన్ని మనం చేసే ఆటల వల్ల, మాటల వల్ల కొన్ని గెలుపు కన్నా క్షమాపణ గొప్పది. నువ్వు నన్ను కొట్టినా నిన్ను కొట్టగా చాటగా కాదురా, నేను క్షమించడం వల్ల శాంతి వస్తుంది. దాంతో దేవుడు సంతోషిస్తాడు. అందుకని నేను కొట్టలేదురా. నేనేం చేసినా దేవుని కోసం చేస్తాను. నాకు దేవుడు సంతోషించాలి, దేవునికి నచ్చాలి. నిజమైన రోజు కొట్లాడడం వల్ల పెంచి పోతాడు, కానీ పెంచి రావడం రా. నేను కొట్టినందుకు నన్ను క్షమించురా. అరే నేను ఎప్పుడో క్షమించేసిండ్రా. సరేరా, ఇప్పటి నుంచి మనం ఇద్దరం పెంచుదాం. అరే మనం ఇద్దరం కాదురా, అందరం రా. సరేరా, అందరా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.